హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుఖీ ఛానల్. ఇవాళ మనం ఫిష్ కర్రీ చేసేసుకుందామా? ఫిష్ కర్రీ అంటేనే నా ఫేస్లో స్మైల్ వచ్చేసిందండి. సో వై లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. దీనికి కావాల్సినవి 1 కిలో ఫిష్ అండి, శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఉల్లిపాయ, ఒక మీడియం సైజు ఉల్లిపాయ అండి, సన్నగా తరిగి పెట్టుకోండి. ఒక చిన్న టమాటో, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు అండి, 2 టేబుల్ స్పూన్స్ కారం అండి. ఫిష్ కర్రీలోకి కారం ఎక్కువ పడుతుంది. 2 టీ స్పూన్స్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక గుప్పెడు చింతపండు నీట్గా కడిగి మనము నానపెట్టుకుందాము. ఒక 10 చీల్చిన పచ్చిమిరపకాయలండి, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు అండి, చిటికెడు మెంతి పౌడరు. లాస్ట్లో పులుసు అంతా ఉడికిన తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర చల్లుకోవడానికి రెడీ పెట్టుకుందాము. చింతపండుని నానబెట్టుకొని గుజ్జు తీసుకొని సపరేట్గా పెట్టుకుందామండి. ముందుగా మనం మసాలాలోకి తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ఉంది కదండి, దాన్ని కొంచెంగా తీసుకుందాము. ధనియాలు, జీలకర్ర వేసేసుకొని వెల్లుల్లి రెబ్బలు అన్నీ వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకుందామండి. ఇప్పుడు మనం ఫిష్లో ఉప్పు, కారం, పసుపు వేసుకొని కలుపుకుందామండి. మూత పెట్టేసి పక్కకు పెట్టుకుందాము. చేపల పులుసుకి నూనె ఎక్కువ పడుతుందండి. నూనె బాగా వేడెక్కాక తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేపుకోవాలి. ఇదంతా వేగిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న మసాలా ముద్ద ఉంది కదండి, అది కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, మన మసాలా ముద్ద అన్నీ బాగా వేగిన తర్వాత చేప ముక్కల్ని కూడా నెమ్మదిగా వీడియోలో చూపిస్తున్నట్టు వేసేసుకోవాలి అండి. ఇక ఒక్కసారి చేప ముక్కలు వేసుకున్న తర్వాత మనము గరిటె పెట్టకుండా వీడియోలో చూపిస్తున్నట్టు ఎగరేసుకుంటే మసాలాలో చేప ముక్కలన్నీ కలిసి బాగా వేగుతాయండి. ఒక 5 నిమిషాలు చేప ముక్కల్ని మసాలాలో వేయించుకుందాము. ఇలా చేయటం వల్ల ముక్క గట్టిపడి నీసు వాసన లేకుండా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి. టమాటా వేసుకున్న ఒక 5 నిమిషాల తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసు ఉంది కదండి, అది కూడా పోసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి. ఎప్పుడైనా సరే చేపల పులుసు మరీ పల్చగా ఉండకూడదండి, అలా అని మరీ చిక్కగా ఉండకూడదు, రెండిటి మధ్యలో ఉండాలి. ఒక్కసారి బాగా కలిపేసుకొని ఇక మూత పెట్టేసుకుందాం. 20 నిమిషాల తర్వాత మీ పులుసు రెడీ అండి. చూడండి ఎంత బాగుందో. ఈ టైంలో మనము కొంచెం మెంతి పొడి వేసుకుంటే టేస్ట్ ఆహా ఇంకో లెవెల్. మెంతి పొడి వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా కలుపుకొని 1 నిమిషం పులుసుని ఉడకపెట్టుకొని ఆ తర్వాత గుప్పెడు కొత్తిమీర తీసుకొని తుంచి పులుసులోకి వేసేసి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. పెట్టుకోండి, కొత్తిమీరని తుంచే వేసుకోండి, సన్నగా చాకుతో తరిగి వేసుకోకండి. తుంచి వేసుకున్నది పులుసు టేస్ట్ చాలా బాగొస్తుందండి. ఇలా పాతకాలం నాటి చిన్న చిన్న చిట్కాలు పాటించామంటే ఏ కూరైనా అద్భుతో అద్భుతః. కొంచెం సేపు అయిన తర్వాత చేపల పులుసుని వేరే గిన్నెలోకి తీసేసుకోండి. సేవిండి దాకలో ఎక్కువసేపు ఉంచకండి పులుసుని. చేపల పులుసుకి దాక వెడల్పుగా ఉండాలి, గరిట కూడా పెద్దగా ఉండాలండి. ముక్క విరగకుండా విశాలంగా వేసుకోవటానికి మనకుంటుంది. మీకు ఈ చేపల పులుసు రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సుఖీ ఛానల్. బీ హెల్దీ, బీ హ్యాపీ. థ్యాంక్ యూ.